2026 వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్గా తనకి అధికారం ఉంది అని చెప్పి గజ్జల లక్ష్మి, అదే సందర్భంలో గతంలో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మన రాజీనామా చేసినప్పుడు ఆ టెన్యూర్ వరకు నియమించబడింది కాబట్టి ఆ టెన్యూర్ ఆగస్టులోనే అయిపోయింది కాబట్టి లాస్ట్ మంత్లోనే అయిపోయింది, ఆమెని తీసేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం. ఈ నేపథ్యంలో ఆమె వెంటనే ఏదైతే హైకోర్టును ఆశ్రయించారు గజ్జల లక్ష్మి. జడ శ్రవణ్ కుమార్ ఆమె తరపున వాదనలు వినిపించారు. ఇవాళ ఇద్దరి వాదనలు పూర్తయినాయి. 2024 మార్చిలో అపాయింట్ అయిన పిటిషనర్ 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్న రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకి పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. రాజకీయ కారణాలతోనే చైర్పర్సన్గా పిటిషనర్ని తొలగించారని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా తొలగించడం నిబంధనలకు వ్యతిరేకమని వాదించారు ఆయన. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిందేమో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు. గత చైర్పర్సన్ పదవీకాలం ఆగస్టుతో ముగిసిపోయినందున పిటిషనర్ నియామకం కూడా రద్దయినట్టుగా భావించాలని కోర్టుకు విన్నవించారు అడ్వకేట్ జనరల్. పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, 2 సంవత్సరాల కొనసాగింపు కోరే హక్కు పిటిషనర్కి లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. కోర్టులో ఇద్దరి వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం త్వరలోనే ప్రకటించేటటువంటి అవకాశం ఉంది.